అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు కృష్ణారెడ్డి అకాడమీ అండి. మన ఈ లెటర్ సిరీస్ ఏదైతే ఉందో, లెటర్ సిరీస్ అనేది పార్ట్ అనేది నెంబర్ 1 అనేది మీకు చాలా ధారాళంగా ప్రతి అక్షరం పైన కమాండింగ్ చేసుకుంటూ ప్రతి అక్షరాన్ని కూడా మీ మైండ్లో ఉంచుతూ పార్ట్ నెంబర్ 1 అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ పార్ట్ నెంబర్ 2 ఏదైతే ఉందో, ఈ పార్ట్ నెంబర్ 2ని కూడా మీకు అతి ధారాళంగా ఎలా ఆలోచించాలో అదే విధంగా నేర్పుకుంటూ వెళ్తాం. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 14 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఒకసారి పరిశీలించే ముందు క్వశ్చన్ చూసే ముందు క్వశ్చన్స్ చూడండి, అండ్ ముందు చేయాల్సిన పని ఏంటంటే ఆప్షన్ కూడా ఒకసారి పరిశీలించండి. ఆప్షన్ కూడా పరిశీలిస్తే ఈ చివరి ఏదైతే ఉందో QEXH ఏది కూడా కామన్గా లేదు, కానీ దీంట్లో చూడండి, దీంట్లో ఎఫ్ అనేది కామన్గా వస్తుంది. కాబట్టి ఈ చివరి అక్షరాలు ఏవైతే ఉన్నాయో, ముందు చివరి అక్షరాలు కామన్గా లేవు కాబట్టి ఈ చివరి అక్షరాల పైన ముందు కమాండింగ్ సాధించండి. ముందు ఆప్షన్ 2 క్వశ్చన్స్కి వెళ్ళండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నటువంటి తప్పులేదంటే ఫస్ట్ దీనికి కనిపించి కదా ఫస్ట్ అక్షరం చేస్తూ ఉంటారు. నువ్వు ముందు చూడాల్సింది ఎక్కడ కాదు, ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆప్షన్స్ పైన కూడా కమాండింగ్ సాధించగలిగితే అప్పుడు నువ్వు క్వశ్చన్ ఈజీగా చేయొచ్చు. దీని అర్థం చూడండి, ఈ క్యూ అంతే మీకు 17 అని ఆల్రెడీ తెలుసు, నేర్పాము చాలా క్లారిటీగా. ఓ అంతే 15 అని తెలుసు, కే అంతే 11 అని తెలుసు, ఐ అంతే 9 అని తెలుసు. అంతే ఏమైందండి, -2 అయింది. ఎక్కడి నుంచి ఎంత తగ్గింది, -4 అయింది. మళ్ళీ ఎక్కడి నుంచి ఏమైంది, -2 అయింది. అంతే ఒక సీక్వెన్స్ ఫాల్స్, -2 -4 -2 నెక్స్ట్ ఏమొస్తుంది -4. అంతే 9లోన 4 పోతే ఎంత వస్తుందండి, 5 అంతే అక్షరం అని చివరి వచ్చేది ఈ ఏదైతే ఉందో ఈ అనేది మీకు ఆన్సర్గా అవుతుంది. ఈ బి ఆప్షన్ ఏదైతే ఉందో ఇది మీకు ఆన్సర్గా పెట్టి వెళ్ళిపోవచ్చు. మరి ముందు అక్షరం చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కాంపిటేటివ్లో ప్రతి సెకండ్ కూడా చాలా విలువైంది కాబట్టి ఈ కాంపిటేటివ్లో నువ్వు అలా చూసుకుని వెళ్ళిపోవచ్చు. ఓకే అండి. ఏమైనా నీకు డౌట్ ఉంటే ముందు అక్షరాలు కూడా మీరు ఒకసారి రూమ్లో కూర్చొని చెక్ చేసుకోండి. కంపల్సరీగా అదే మీకు ఆన్సర్గా పరిగణడం జరుగుతుంది. ఓకే అండి. ఇది క్వశ్చన్ నెంబర్ 14 ఏదైతే ఉందో ఈ క్వశ్చన్ నెంబర్ 14 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 15 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. అదేవిధంగా ఆప్షన్లు కూడా పరిశీలించండి. ఇక్కడ కామన్గా 2 ఉన్నాయి, ఇక్కడ కామన్గా 2 ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా రెండింటిపైన కమాండింగ్ సాధించాలి. ఈ వి అంతే 22, వై అంతే 25, జెడ్ అంతే 26, సి అంతే 3, డి అంతే 4, జీ అంతే 7, హెచ్ అంతే 8, కే అంతే 11. అంతే దేని అక్షరాలు దానికి ఇస్తున్నాం చూడండి. 22 నుంచి ఎంత పెరిగిందండి, 4 పెరిగింది. 26 నుంచి ఎంత పెరిగిందండి, 4 పెరిగింది. +4 ఎక్కడి నుంచి ఎంత పెరిగిందంటే +4 పెరిగింది. ఓకే అండి. ఎక్కడి నుంచి ఎంత పెరగాలండి, +4. అంతే +4 అంతే 8కి 4 కలిపితే ఎంత అండి, 12 అక్షరం ఏమవుతుంది, ఎల్ ఏదైతే ఉందో ఎల్ రావాలి. ఫస్ట్ దాంట్లో మీకు ఎల్ కనిపించాలి. అంతే ఇది ఆప్షన్ అయ్యే ఛాన్స్ లేదు, అంతే ఈ 3 అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ సెకండ్ పార్ట్ కూడా చూసుకోండి. ఇక్కడ ఏం కనిపిస్తుంది మీకు, వై అంతే 25, సి అంతే -4 అయింది. ఎక్కడి నుంచి అడిగి ఎంత అయిందండి, -4 అయింది. ఎక్కడి నుంచి అడిగి ఎంత అయింది, 7 నుంచి 11కి ఎంత అయిందండి, -4 అయింది. మరి ఎక్కడి నుంచి ఎక్కడికి -4 అవ్వాలంటే 11 నుంచి -4 తీసేస్తే మీకు ఎంత అంటే 11 నుంచి -4 తీసేయాలండి. అంతే 11లోన 4 తీసేస్తే మీకు 7 ఏదైతే ఉందో ఈ 7 అనేది మీకు ఆన్సర్గా మీకు చెప్పడం జరుగుతుంది. -7 ప్లస్ అండి, ప్లస్లోకి వెళ్తుంది కదా, పెరుగుతూ ఉంది అలా పెరుగుతుంది. +4 అంటే దీనికి కూడా +4 కలపండి. 11 +4 కలిపితే ఎంత అండి, 15 ఏదైతే ఉందో ఎల్ఓ ఏదైతే ఉందో మీకు ఎల్ఓ ఇది ప్లస్లో ఉన్నాయి, అది కూడా పై కూడా ప్లస్లోనే వెళ్తూ ఉన్నాయి. ఇటు నుంచి అలాగా ప్లస్లో వెళ్తూ ఉన్నాయి కాబట్టి ఇది కూడా మీకు ఆన్సర్ ఏమవుతుందంటే ఎల్ఓ ఏదైతే ఉందో ఎల్ఓ అనేది మీకు ఆన్సర్గా పరిగణించడం జరుగుతుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 15 ఏదైతే ఉందో 15 చెప్తున్నారు కదండి. ఆప్షన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఆప్షన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మీకు ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, ఇది క్వశ్చన్ నెంబర్ 15. క్వశ్చన్ నెంబర్ 16 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. అండ్ ఆప్షన్లు కూడా మీకు చూసుకోండి. అంతే ఈ చివరి అక్షరాలు చూసుకుంటే ఏది కూడా కామన్గా లేదు, అంటే చివరి అక్షరాలతో మీకు వచ్చేస్తూ ఉన్నాయి. పి అంతే 16, ఎన్ అంతే 14, ఎన్ అంతే 14, ఎల్ అంతే 12. కాబట్టి ఇక్కడ నుంచి ఎంత తగ్గిందంటే -2 అయింది. ఇక్కడ ఎంత అయిందంటే 0 అయింది. ఇక్కడ ఎంత అయింది మళ్ళీ -2 అయింది. మళ్ళీ తర్వాత ఎంత రావాలంటే 0 రావాలి. అంతే -2 0 -2 అంతే ఎంత అండి 12 రావాలి. నెక్స్ట్ 12 అంతే అక్షరం రావాలి, ఎలా రావాలి, చివరి అక్షరం ఏది ఉంది ఎల్లు. కాబట్టి ఇదే దీని ఆన్సర్గా మీకు చెప్పడం జరుగుతుంది. ఏదైతే లెటర్ సిరీస్ చూస్తున్నారో మీరు ముందుగా దేనిపైన కమాండింగ్ సాధించాలంటే ఆప్షన్స్ పైన కమాండింగ్ సాధించగలిగితే దీన్ని సునాయాసంగా వెరీ సింపుల్గా చేయగలుగుతారు మీరు.
ఓకే, ఇది క్వశ్చన్ నెంబర్ 16 ఏదైతే ఉందో క్వశ్చన్ నెంబర్ 16 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 17 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. అట్ ద సేమ్ టైం మీరు ఏం పరిశీలిస్తారంటే చివరి అక్షరాలు కూడా చూడండి. డబ్ల్యూ కనిపిస్తుంది, ఆర్ కనిపిస్తుంది, క్యూ కనిపిస్తుంది, యూ కనిపిస్తుంది. అంటే ఏ ఆప్షన్ కూడా ఈక్వ సమానంగా లేవు. కాబట్టి మనము కూడా చివరి అక్షరాలపైన దాడి చేద్దాం. సి అంతే 3 అండి, ఎన్ అంతే 14, వై అంతే 25, జే అంతే 10, జే అంతే 10. కాబట్టి ఎక్కడి నుంచి ఎక్కడికి ఎంత తగ్గిందంటే 11 తగ్గింది. ఎక్కడి నుంచి ఎక్కడికి ఎంత పెరిగిందంటే 11 పెరిగింది. ఎక్కడి నుంచి ఎక్కడికి ఎంత పెరిగిందంటే 11 పెరిగింది. మరి ఎక్కడి నుంచి ఎక్కడికి 11 పెరిగితే 10కి 11 కలిపి ఎంత అంటే 21 ఏదైతే ఉందో ఈ 21 అక్షరం ఏమని చెప్పండి? యు. నీ వయసు ఎంత? నీ వయసు 21 అంటే యు. 21 అంతండి యు ఏదైతే ఉందో యు అని మన ఫస్ట్ యొక్క పార్ట్ 1 ఏదైతే ఉందో చాలా క్లారిటీగా నేర్పించాం. యు కోసము మీరు ఇలా అక్కడ ఒకసారి పరిశీలించండి. ఓకే, పార్ట్ నెంబర్ 1లో అండ్ ఇది పార్ట్ నెంబర్ 2 చెప్తున్నాం కాబట్టి ఇది క్వశ్చన్ నెంబర్ 17 అండ్ క్వశ్చన్ నెంబర్ 18. ఇక్కడ మీకు ఆన్సర్ ఏమవుతుందండి? యు. చివరి అక్షరం ఏముంది? యు. కాబట్టి ఇది మీకు ఆన్సర్గా పరిగణించడం జరుగుతుంది. అంటే మొదటి అక్షరాలు మీకు రేపు సమయం ఉండదు. ఎగ్జామ్ పాయింట్లో మనం అనుకున్నట్టు ఆన్సర్ అయితే మనకు దొరికింది కాబట్టి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ అలాగే నాకు ముందు అక్షరం కూడా వచ్చాను కదని పట్టుకొని అలా కూర్చోవద్దు. దయచేసి గమనించండి. అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరు చేసేటువంటి తప్పులు ఏవంటే ఇవే. నార్త్ ఇండియన్స్కి మనకు తేడా ఏంటంటే వాడు క్వశ్చన్స్ పైన పంటే ఆప్షన్స్ పైన ఫోకస్ పెట్టుకొని ముందుకు వెళ్తున్నాడు. కాబట్టి వాడు తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయగలుగుతున్నాడు. మనము ఎలా పేపర్ అటెంప్ట్ చేయాలో తెలియదు కాబట్టి ఈ రేంజ్లోనే ఉంటున్నాం. ఇంకా ఆ రేంజ్కి మనము వెళ్ళలేకపోతున్నాం. మనం ఈ రేంజ్లోనే ఉంటున్నాం. మీరు అబ్జెక్ట్ చేయండి. సెంట్రల్ గవర్నమెంట్లో పడేటువంటి జాబుల్లో 90% పోస్టులు కూడా వాళ్ళే సాధిస్తున్నారు. మనం కేవలం ఒక 5-6%, 10% లోపే సాధిస్తున్నాం. దానికి గల కారణం మన యొక్క ప్రిపరేషన్లో పసలేదు. నీకు చెప్పించే నాదుడు సరైనోడు లేడు. ఒకవేళ చెప్పినా నువ్వు వినే స్వభావం నీకు లేదు. కాబట్టి ఎవరైతే వింటాడో, ఎవడైతే డిసిప్లిన్గా ఉంటాడో, నిరంతరం కూడా ఒక సిస్టమేటిక్కి ఫాలో అవుతాడో వాడు సక్సెస్ఫుల్ అవుతాడండి. ఓకే అండి, ఇది చూడండి క్వశ్చన్ నెంబర్ 17. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 18 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. అండ్ ఆప్షన్స్ కూడా పరిశీలించండి. ఇక్కడ మీకు కామన్గా కనిపిస్తుంది, ఇక్కడ కూడా కామన్గా కనిపిస్తుంది. అంటే రెండు కూడా కంపల్సరీ మనం సాధించాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే డి అంతే 4, ఈ అంతే 5, జీ అంతే 7, జే అంతే 10, ఎన్ అంతే 14. నెక్స్ట్ ఏమొస్తుందనేసి కింద వండి పై అక్షరాలకి 19, 14, 10 కట్ట చూడండి 10, 5, 5. ఓకే అండి, ఎలా ఇచ్చాడు ఒకసారి మీరు పరిశీలించినట్లయితే ఎంత పెరిగిందండి? +1 అయింది. ఎంత పెరిగిందండి? +2 అయింది. ఎంత పెరిగింది? +3. ఇది ఎంత అయింది? +4 అయింది. అండ్ నెక్స్ట్ ఎంత పెరిగే ఛాన్స్ ఉంది? +5. అంతే 14కి 5 కలిపితే ఎంత అండి? 19. 19 అంటే ఎస్ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఈ ఆప్షన్ అవ్వదు, ఈ ఆప్షన్ అవ్వదు. అంటే ఈ రెండు ఆప్షన్లోనూ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఒకసారి మరి పరిశీలించండి. ఎస్ అంతే 14, ఎస్ అంతే 19. 19లో 14 తీస్తే మీకు ఎంత అంటే 5 ఏదైతే ఉందో 5. ఓకే అండి, ఎక్కడి నుంచి ఎంత వచ్చిందండి? ఇక్కడికి 4 వచ్చింది, -4 అయింది. ఎక్కడి నుంచి ఎంత అయిందంటే ఇక్కడ మళ్ళీ -5 అయింది. మళ్ళీ ఎక్కడి నుంచి ఎంత వచ్చిందంటే ఈ -5 అయిందండి. అంతే -5, -4, -5, -5. నెక్స్ట్ వచ్చే ఛాన్స్ ఏముందండి? -4, -5, -4, -5, మళ్ళీ -0. ఇక్కడ 0 వచ్చిందండి. -5 నుంచి 5 కంటే 0 కదా. ఏమైనా రాంగ్ ఇచ్చాడా? ఒకసారి కంటెంట్లో ఒకసారి పరిశీలించండి. ఇది 0 అంతే. మళ్ళీ -5 ఈ నుంచి ఒకసారి కంటెంట్లో ఏమైనా రాంగ్ ఉందో వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఇది క్వశ్చన్ నెంబర్ ఏదైతే ఉందో దీన్ని మీరు ఒకసారి పరిశీలించండి. దీనికి ఏదైనా ఉంటే నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. కంటెంట్లో ఏదో అక్షరం ఇక్కడ కానీ ఏదో అక్షరము మిస్ అయింది. దీనివల్ల అక్కడ ఇక్కడ ఇలా రాదు, ఏదో చిన్న రాంగ్ మిస్టేక్ వచ్చింది. దీన్ని నెక్స్ట్ వీడియోలో మీకు దీన్ని క్లారిఫై చేస్తాం. ఇది క్వశ్చన్ నెంబర్ 18 ఏదైతే ఉందో క్వశ్చన్ నెంబర్ 18. అంతే అక్షరం మారింది, ఏం మారితే అవకాశం ఉందో మీరు కూడా రూమ్లో పాయింట్అవుట్ చేసుకుని ఆన్సర్ ఇవ్వచ్చు. తప్పేం లేదు. అక్కడ ఏం మారింది అన్నది నువ్వు కూడా పాయింట్అవుట్ చేసుకొని ఒకసారి మీరు ఆన్సర్ ఇవ్వచ్చు. ఇది క్వశ్చన్ నెంబర్ 18. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 19 కూడా ఒకసారి చేసుకోండి. అండ్ వెనుకున్నటువంటి ముందున్నటువంటి దీన్ని కూడా చూడండి. చివరి అక్షరాలు ఎక్కడ కూడా ఈక్వల్గా లేదు కాబట్టి మన చివరి అక్షరాలపైన దాడి చేద్దాం. ఇక్కడ టీ కనిపిస్తుంది, ఇక్కడ టీ అంతే 20, టీ అంతే 20, ఎక్స్ అంతే 24, ఎక్స్ అంతే 24. ఎక్కడి నుంచి T20
ఎంత పెరిగిందండి? 0. ఎక్కడి నుంచి ఎంత పెరిగింది? +4 అయింది. మళ్ళీ ఎక్కడికి ఎంత పెరిగింది? 0. ఎక్కడి నుంచి ఎంత పోవాలి? +4 పెరగాలి. అంతే. 24 + 4 ఎంత? అంతే 28. మన ఇంగ్లీష్ అక్షరమాలు ఎన్ని అక్షరాలు ఉంటాయి? 26 ఉంటాయి. 28లో 26 తీస్తే ఈ 2 ఏదైతే ఉందో 2 అంతే ఏమని చెప్పామండి? బి రావాలి. చివరి అక్షరాలు ఏం రావాలి? బి ఏదైతే ఉందో చివరి అది మీకు ఆన్సర్గా పరిగణించబడుతుంది. అర్థమవుతుంది కదండి? చూడండి ఎంత క్లారిటీగా కంటెంట్ అనేది ఏ రేంజ్లో మీకు తీసుకెళ్తున్నాం అన్నది మీరు ఇక్కడ చాలా క్లారిటీగా పరిశీలించవచ్చు. ఓకే, ఇది మీరు ఒకసారి పరిశీలించండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 19, క్వశ్చన్ నెంబర్ 20 కూడా మీరు ఒకసారి చూడండి. క్వశ్చన్ నెంబర్ 20 చూసే ముందే ఆప్షన్స్ కూడా ఒకసారి పరిశీలించండి. ఎక్కడా కూడా మీకు చివరి అక్షరాలు ఎక్కడా కూడా ఆప్షన్స్ అనేది ఈక్వల్గా లేదు కాబట్టి చివరి అక్షరాలపైన దాడి చేయండి. 17, క్యూ అంతే 17, ఓ అంతే 15, యూ అంతే 21, ఎస్ అంతే 19. ఏం ఇంక్రీజ్ అవుతుందో ఒకసారి మీరు పరిశీలించండి. 17 నుంచి అంతే -2 అయ్యింది. ఇక్కడికి ఎంత పెరిగిందండి? +6 అయ్యింది. ఇక్కడికి ఎంత పెరిగిందండి? -2 అయింది. అంతే. ఇక్కడ ఎంత పెరిగే ఛాన్స్ ఉంది? +6 సీక్వెన్స్ -2 +6 -2 +6 అనే సీక్వెన్స్ ఫాలో అవుతుంది కాబట్టి 19కి 6 కలిపితే 25 ఏదైతే ఉందో ఎక్స్, 25 ఏంటండి? వై. 25 ఏంటంటే వై అండి. వై ఏదైతే ఉందో చివర ఈ వై అనేది మీకు ఆన్సర్గా పరిగణించడం జరుగుతుంది. అంతే. చివరి మీకు వై వచ్చింది కాబట్టి ఇంక ముందు చూడాల్సిన అవసరం లేదు. సమయం సేవ్ చేసుకుంటూ ముందుకు వెళ్తే నీవు రేపు ఎక్కువ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయగలుగుతావు. నువ్వు రేపు ఇది చెప్తున్నారు కదండి, మన అకాడమీ యాప్లో నీకు నేర్పించే విధానం ఏదైతే ఉందో చాలా క్లారిటీగా, ఆఫ్లైన్లో అయితే ఇంకా క్లారిటీగా నేర్పించుకోండి. ప్రతి అంశం కూడా నీకు ఏ చిన్న డౌట్ వచ్చినా నీకు క్లారిఫై చేసుకుంటూ ఆఫ్లైన్లో కూడా మన కృష్ణారెడ్డి అకాడమీ అనేది అద్భుతంగా అర్థమెటిక్ రీజనింగ్ చెప్తుంది. ఇంకా బయాలజీ పరంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ, జాగ్రఫీ, ప్రతి అంశాన్ని, ఇంగ్లీష్, ప్రతిది కూడా డిఫరెంట్ ఫ్యాకల్టీస్ అందరూ కూడా హై క్వాలిటీ ఫ్యాకల్టీస్గానే తీసుకొచ్చి మన అకాడమీలో చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఎప్పుడైతే మనం స్ట్రాంగ్ చేస్తామో రెండో కోణమైనటువంటి గ్రౌండ్ ఆంధ్ర తెలంగాణలో ఎవరు కూడా చెప్పిన క్వాలిఫైడ్ ఎన్ఐఎస్ కోచింగ్ ట్రైనింగ్, ఈ పదము ఎవరు క్వాలిఫైడ్ ఎన్ఐఎస్ కోచ్ అనే పదం పెట్టుకోవడానికి కూడా సాహసించరు, రానటువంటి పరిస్థితి. 5 కోట్ల మందిలో 5 మంది మీద కూడా లేనటువంటి పరిస్థితి ఈ క్వాలిఫైడ్ ఎన్ఐఎస్ కోచ్ అనే పదం. ఓకే అండి, అది అందరికీ రాదు. డూయిల్ అటు ఎడ్యుకేషన్లో టాప్లో ఉండి అటు స్పోర్ట్స్లో కూడా జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో మెడల్ కొట్టిన వాళ్ళకి మాత్రమే అటువంటి సర్టిఫికేట్ వస్తుంది. కాబట్టి ఆ రెండు యొక్క సాధించిన ఘనత మనది. అందుకే ఈరోజు మనము అటు ఎడ్యుకేషన్ పరంగా ఇటు స్పోర్ట్స్ పరంగా రెండింటిని ఒకేసారి కోడీకరించుకొని ముందుకెళ్తున్నాం. నిజంగా మీ గవర్నమెంట్ ఉద్యోగమే మీ లక్ష్యమే అనుకుంటే మీకు ఆంధ్ర తెలంగాణ సరైన ప్లాట్ఫామ్ ఏదంటే మన కృష్ణారెడ్డి అకాడమీ అనడంలో ఎటువంటి సందేశం లేదు. మేము చెప్పుకోవడం కాదు, మీరు వస్తేనే ఇంక్లూడింగ్ డిసిప్లిన్తో సహా అన్నీ కూడా ఒకే చోట, స్టడీ హాలు, క్లాస్ రూమ్స్ అండ్ గ్రౌండ్, ఫుడ్ అండ్ అకామిడేషన్ అన్నీ కూడా ఒకే చోట, సమయం కూడా వేస్ట్ అవ్వకుండా. ఈ ప్రపంచంలో అత్యంత విలువైనది ఏంటంటే సమయమే. ఈ సమయాన్ని ఎవడైతే వృధా చేయకుండా సిస్టమేటిక్గా తీసుకెళ్తాడో వాడు, కాలాన్ని పెట్టుబడి పెట్టేవాడు మాత్రమే విజేత అవుతాడండి. కాలాన్ని ఎవడైతే సక్రమంగా పెట్టుబడి పెడతాడో వాడు మాత్రమే సక్సెస్ఫుల్ అవుతాడు. ఓకే అండి. సో క్వశ్చన్ నెంబర్ చూస్తున్నాం 20 అండి ఇది. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 21 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఈ క్వశ్చన్ నెంబర్ చూసే ముందు ఆప్షన్స్ కూడా మీరు ఒకసారి పరిశీలించుకుంటే ఎక్కడ కామన్ కనిపిస్తుంది కానీ ఎక్కడ మీకు ఏది కామన్ లేవు కాబట్టి చివరి అక్షరాలపైన దాడి చేయండి. ఆర్ అంతే ఎంత అంతే 18, ఏ అంతే 1, జే అంతే 10, ఎస్ అంతే 19. సో ఒకసారి గమనించండి, ఇక్కడ ఎంత పెరిగిందంటే 9 పెరిగిందండి. ఇక్కడ నుంచి అక్కడికి ఎంత పెరిగిందంటే 9 పెరిగింది. ఎందుకంటే 6 అంతే 18, 26 8 + 1 అంతే 9 పెరిగింది. ఎక్కడి నుంచి ఎంత పెరిగిందంటే 9 పెరిగింది. ఎక్కడి నుంచి ఎంత పెరిగిందంటే 9 పెరిగింది. మరి ఎక్కడి నుంచి కూడా 9 పెరగాలి. అంతే. 19కి 9 కలిపితే 28 ఏదైతే ఉందో 28. ఆంగ్ల అక్షరమాలలో 26 అక్షరాలే ఉంటాయి కాబట్టి 28లో 26 తీసేస్తే మనకి ఎంత అండి? 2 ఏదైతే ఉందో అంతేది బి. మీకు ఆన్సర్ చివరి అక్షరం ఏమి రావాలి? బి రావాలి. బి ఎక్కడ ఉంది? ఇదే దీని ఆన్సర్గా మీకు పరిగణించడం జరుగుతుంది. అర్థమవుతుంది కదండి. అంతే. క్వశ్చన్ని అటాక్ చేసే ముందు యూ గో ఫర్ ఆప్షన్స్ ముందు అటాక్ చేయండి. ఆప్షన్స్ని అటాక్ చూడండి. ఆ అటాక్ చూసిన తర్వాత ఏ అక్షరాలపైన, మొదటి అక్షరాలపైన కమాండింగ్ చేయాలా, అటాక్ చేయాలా, రెండో అక్షరాలపైన కమాండింగ్ చేయాలనేది నువ్వు దీన్ని బట్టి నిర్ణయించుకొని నువ్వు ముందుకెళ్ళాలి. అంతే తప్ప నాకు ఫస్ట్ అక్షరం కూడా బాగా వస్తుంది కదా అని అటాక్ చేస్తే రెండో అక్షరం నీకు అనేది రావడం మర్చిపోతుంది. కాబట్టి మనకు కావాల్సింది చివరి ఏది కూడా సమానంగా లేవు కాబట్టి జాగ్రత్తగా మీరు ముందుకెళ్ళాలి. ఓకే, ఇది క్వశ్చన్ నెంబర్ 21. క్వశ్చన్ నెంబర్ 22 కూడా మీరు పరిశీలించండి. క్వశ్చన్ నెంబర్ 22 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఏమన్నాడండి?
అండ్ ఆప్షన్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఆప్షన్స్లో కూడా చివర ఏవి కూడా ఈక్వల్గా లేవు కాబట్టి మీరు ఒకసారి చివరి అక్షరాల పైన ఏ అంతే 1, బి అంతే 2, సి అంతే 3, డి అంతే 4, తర్వాత ఏమొస్తుంది చివరి అక్షరం 5 వస్తుంది. 5 అంటే ఈ ఏదైతే ఉందో ఈ అనేది మీకు ఆన్సర్గా పరిగణించడం జరుగుతుంది. అంతే అక్షరాలను ఏ రోజైతే నువ్వు అక్షరాలను ఏ రోజైతే నువ్వు అంకెల రూపంలో మార్చుకోగలుగుతావో, నీ మైండ్లో నువ్వు క్యాల్కులేషన్ చేసుకుంటావో, దీని ఎలా చూస్తే ఆన్సర్ పెట్టే విధంగా నీకు క్వశ్చన్ అనేది ఉంటుంది. సో ఇంత కంటెంట్గా ఇంత క్లారిటీగా మన యాప్లో మీకు ప్రతి అంశం కూడా అందించడం జరుగుతుంది. ఓకే అండి, ఇది క్వశ్చన్ నెంబర్ 22 ఏదైతే ఉందో క్వశ్చన్ నెంబర్ 22 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 23 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. క్వశ్చన్ నెంబర్ 23 కూడా అండ్ క్వశ్చన్ పరిశీలించే ముందు ఇప్పటివరకు 2 నేర్చుకున్నాము. ఇప్పుడు 3 అంశాలు నేర్చుకుంటూ వెళ్దామండి. ఓకే అండి, ఇక్కడ ఒకసారి పరిశీలించండి. జే కనిపిస్తుంది, ఎం కనిపిస్తుంది, ఇక్కడ ఆప్షన్లో కే కనిపిస్తుంది, జే కనిపిస్తుంది, కే కనిపిస్తుంది, అంతే కామన్గా ఉన్నాయి. అండ్ 2 అక్షరాలు కూడా చూడండి, ఎన్ కే ఇక్కడ కూడా కామన్గా ఉన్నాయి. పిఎల్ఆర్ అంతే అన్నీ కూడా కామన్గా ఉన్నాయి. ప్రతి అక్షరం పైన కూడా నువ్వు కమాండింగ్ సాధించగలగాలి. చూడండి, ఇక్కడ ఎన్ అంతే 14, ఎం అంతే 13, ఎల్ అంతే 12, కే అంతే 11. అంతే నెక్స్ట్ ఏమొచ్చింది -1 చేస్తే 10. అంతే జే ఫస్ట్ అక్షరం ఏమవ్వాలి, జే అవ్వాలి. అంతే ఇది ఆన్సర్ అవ్వదు, ఇది ఆన్సర్ అవ్వదు. అంతే 2 ఆప్షన్లు ఎగిరిపోయాయి ఫస్ట్ దీనిలో. నెక్స్ట్ చూడండి, ఆర్ అంతే 18, జే క్యూ అంతే 17, పి అంతే 16, ఓ అంతే 15. ఓకే, నెక్స్ట్ మైనస్ చేస్తే ఎన్ రావాలి, ఎన్ అంతే మనకి ఏంటో జేఎన్ రావాలి. ఇదిగోండి ఈ జేఎన్ ఏదైతే 2 అక్షరాల్లో తేలిపోయింది. ఈ 2 అక్షరాల్లోనే మీకు దీని యొక్క మ్యాటర్ ఏదైతే ఉందో ఆన్సర్ అనేది మీకు రావడం జరిగింది. అంతే వాడు 2 ఇచ్చుకొని 3 ఇచ్చుకొని నువ్వు ఆప్షన్ని కమాండింగ్ చేసుకొని నువ్వు ముందుకు కానీ వెళ్ళగలిగితే, ఆప్షన్ కానీ కమాండ్ చేసి ముందుకు కానీ వెళ్ళగలిగితే నువ్వు 100% సక్సెస్ఫుల్ అవుతావు. ఓకే అండి, ఇలా చూసి ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్లోనే పెట్టి ముందుకెళ్ళేటువంటి దీనిగా వెళ్ళవచ్చు. అదే క్వశ్చన్ నెంబర్ 23. అదే క్వశ్చన్ నెంబర్ 24 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఇవి కూడా 3 ఇచ్చాడండి. అంటే ఆప్షన్స్ కూడా మీరు ఒకసారి పరిశీలించినట్లయితే చివరి అక్షరాలు చూసుకోండి. ఇక్కడ క్యూ అనేది 2 టైమ్స్ వచ్చింది. అదేవిధంగా ఫస్ట్ అక్షరాలు కూడా డబ్ల్యూ దీనిగా వచ్చింది. ఇక్కడ అన్ని అక్షరాలు కూడా మీకు డబల్లో ఉన్నాయి. అన్ని దాంట్లో కూడా డబల్ ఉన్నాయి కాబట్టి ప్రతి దానిపైన అటాక్ చేయాలి. డబ్ల్యూ అంతే 1, జెడ్ అంతే 26, వై అంతే 25, జెక్స్ అంతే 24. అంతే ఏమవుతుంది -1 అంతే 23 అంతే ఏమని చెప్పాను మీకు. ఈ డబ్ల్యూ ఉంది, డబ్ల్యూని తిరిగేస్తే 3 లాగా కనిపిస్తుంది. ఎమ్ని కూడా తిరిగేస్తే 3 లాగా కనిపిస్తుంది. ఎమ్ అనేది 13 అయినప్పుడు డబ్ల్యూ ఎంత అవుతుంది, 23 అవుతుంది అని ఫస్ట్ పార్ట్ నెంబర్ 1 ఏదైతే ఉందో చాలా క్లారిటీగా మీకు నేర్పించుకొని వచ్చాము. అంతే చివరి అక్షరం మీకు ఏమవ్వాలి, మొదటి అక్షరం ఏమవ్వాలి, డబ్ల్యూ అవ్వాలి. అంతే ఆన్సర్ ఇది అవ్వదు. ఓకే అండి, ఆన్సరు ఇది కూడా అవ్వదు. ఇది కానీ అయ్యే ఛాన్స్ ఉంది. 2 అక్షరం కూడా మీరు ఒకసారి పరిశీలించండి. క్యూ అంతే 17, పి అంతే 16, ఓ అంతే 15, ఎన్ అంతే 14. అంతే -1 అవుతున్నాయి. అంతే దీనికి ఒకటి తగ్గిస్తే డబ్ల్యూఎం అని ఉండాలి. డబ్ల్యూఎం ఎక్కడ ఉందండి, ఇది ఎన్ వచ్చింది కాబట్టి ఇది అవ్వదు. డబ్ల్యూ ఇది ఆర్ వచ్చింది, ఇది అవ్వదు. ఆన్సర్ ఏంటంటే ఇది ఏదైతే ఉందో ఇది మీకు ఆన్సర్గా చెప్పడం జరుగుతుంది. ఓకే అండి, ఈ విధంగా క్వశ్చన్ నెంబర్ 24ని ఎంత ధారాళంగా చాలా క్లారిటీగా ప్రతి అంశాన్ని కూడా మీకు కోడీకరించుకుంటూ కంటెంట్ కూడా చూస్తున్నారు కదా, ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్కి తీసుకెళ్ళి మా కంటెంట్ కూడా తయారు చేస్తున్నామో ఈ విధంగా మీకు వెళ్తుంది. ప్రతిదీ కూడా చెప్తున్నాను మీకు. ఏ రేంజ్ అంటే ఢిల్లీ తరహాలో నేను మీకు అర్థమెటిక్ రీజనింగ్ పైన మెనా అకాడమీ ఎవ్వరు కూడా చెప్పనంత రేంజ్లో తీసుకెళ్తూ ఉన్నాం. ఓకే అండి, ఇది క్వశ్చన్ నెంబర్ 24. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 25 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. క్వశ్చన్ నెంబర్ 25 కూడా క్వశ్చన్ పరిశీలన ముందు ఆప్షన్స్ కూడా మీరు పరిశీలించండి. మొదటి అక్షరాలైనా పరిశీలించండి. ఏది కూడా కామన్గా లేదు కాబట్టి ఈ గోపర్ మొదటి అక్షరంకి వెళ్ళిపోండి. 1 ఈ అంతే 5, జే ఐ అంతే 9, ఎం అంతే 13, ఐ అంతే 9, ఎం అంతే 13. ఏమైందండి, +4 అయింది. ఎవరికి ఏమైందండి, +4 అయింది. ఎవరికి ఏమైందండి, +4 అయింది. నెక్స్ట్ ఎమ్మకి +4, 13కి +4 కలిపితే ఎంత అండి, 15, 17 అవుతుంది. అంతే మొదటి అక్షరం ఏది రావాలండి, క్యూ ఏదైతే ఉందో ఈ క్యూ అక్షరం ఏదైతే ఉందో ఇక్కడ మీకు ఆప్షన్ కొద్దిగా ఇది పడిందండి, అది క్యూ అక్షరం ఏదైతే ఉందో ఇది దీని అక్షరంగా చెప్పుకొని వెళ్ళిపోవచ్చు.
ఓకే అండి. ఈ విధంగా కూడా మీరు క్లారిటీగా ప్రతి అంశాన్ని కూడా మీరు పరిశీలించినట్లయితే ఈ మొదటి అక్షరంతో ఇది ఎగిరిపోతుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 25 ఏదైతే ఉందో క్వశ్చన్ నెంబర్ 25 అండి. క్వశ్చన్ నెంబర్ 25. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 26 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. క్వశ్చన్ నెంబర్ 26 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. క్వశ్చన్ పరిశీలించే ముందుకంటే ఆప్షన్స్ కూడా మీరు ఒకసారి పరిశీలించినట్లయితే ఇక్కడ చివరి అక్షరాలు చూసుకుంటే ఎస్ఎస్ వస్తున్నాయి, మొదటి అక్షరాలు చూసుకుంటే ఇది కూడా వస్తున్నాయి, రెండో అక్షరాలు చూసుకుంటే ఇక్కడ కూడా వస్తున్నాయి. కాబట్టి మీకు ప్రతిదీ కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకుని వెళ్ళాల్సిందే. సి అంతే 3, ఈ అంతే 5, జీ అంతే 7, కే అంతే 11. కాబట్టి ఎంత పెరిగిందండి? 2 పెరిగింది. ఎంత పెరిగిందండి? 2 పెరిగింది. ఎంత పెరిగిందండి? +2. ఇక్కడికి ఎంత పెరిగిందంటే మీకు 4 పెరిగిందండి. 4 అంటే +2 4. నెక్స్ట్ ఏమవ్వాలి? +4 అవ్వాలి. +2 ఇది కూడా +4 అవ్వాలి. 4 కలిపితే 15 అంటే ఏటి రావాలి? ఓ రావాలి. ఓ ఏదైతే ఉందో ఓ రావాలి. ఏ అక్షరం చూస్తున్నాం? CG 4 కలిపితే మనకి 11కి కలిపితే 15 అంటే మనకు ఓ రావాలి. ఫస్ట్ అక్షరంలో. ఒకసారి రాలేదంటే ఏమైనా అక్షరాలు ఏమైనా మారాయా? కంటెంట్లో తయారు చేసినప్పుడు టైపింగ్లో ఏమైనా అక్షరాలు మారిందానికి ఒక అక్షరం మారినా మీకు రాదు. ఒకసారి చివరి నుండి చూద్దాము. M అంతే 13, O అంతే 15, Q అంతే 17, U అంతే 21. కాబట్టి ఇక్కడ ఒకసారి చెక్ చేయండి. ఎంత అయింది? +2 అయింది. అక్కడ కూడా +2 అయింది. ఇక్కడ ఎంత అయిందంటే +4 అయింది. నెక్స్ట్ ఏమవుతుందండి? +4 కలిపితే ఏమవుతుందంటే 25 అంటే X. అంతే మనకి ఏదో అక్షరం దీంట్లో కూడా మారింది. ఈ క్వశ్చన్ నెంబర్ 26 కూడా మీకు నచ్చే విధంగా తయారు చేసుకోవచ్చు. సో దీన్ని కూడా మీకు క్యాన్సిల్ చేస్తూ నెక్స్ట్ మీకు కావాలంటే ఇంకా రోజు చేసుకోవచ్చు. దీన్ని కూడా మీరు ఒకసారి పరిశీలించండి. క్వశ్చన్ నెంబర్ 26 అది. క్వశ్చన్ నెంబర్ 27 కూడా ఒకసారి మీరు చూడండి. క్వశ్చన్ నెంబర్ 26, 7 కూడా మీరు ఒకసారి పరిశీలించినట్లయితే ఒకసారి ఆప్షన్లు కూడా చెక్ చేసుకోండి. ఇక్కడ కామన్గా ఉన్నాయి, ఇక్కడ కూడా కామన్గా ఉన్నాయి, ఇక్కడ కూడా 3 కూడా కామన్గా ఉన్నాయి. ఏమైనా చెక్ చేసుకోండి ఒకసారి. డి అంతే 4, ఈ అంతే 6, హెచ్ అంతే 8, జే అంతే 10. అంతే +2. దీనికి +2 కలిపితే జేకి అంతే 12 అవుతుంది. 12 అంతే ఏంటండి? 12 అంటే ఎల్ ఏదైతే ఉందో ఎల్ రావాలండి. ఈ మొదటి అక్షరం ఏదైతే ఎల్ ఏదైతే ఉందో ఎల్ అంతే. ఇది ఆన్సర్ అవ్వదు, ఇది ఆన్సర్ అవ్వదు. ఈ రెండింటిలో ఛాన్స్ అయ్యింది. నెక్స్ట్ కే అంతే 11, జే అంతే 10, ఐ అంతే 9, హెచ్ అంతే 8. అంతే -1 ఇక్కడ నుంచి కూడా -1. హెచ్కి -1 చేస్తే ఎంత అండి? జీ ఏదైతే ఉందో LG ఏదైతే ఉందో ఇది దీనికి ఆన్సర్గా మీకు చెప్పడం జరుగుతుంది. అంతే 3 ఇచ్చినా 4 ఇచ్చినా మీకు ఇచ్చిన ఆప్షన్ని ఆధారంగా చేసుకొని మీరు ముందుకెళ్తే ఆన్సర్ అనేది ఈజీగా మీరు ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. అర్థమవుతుంది కానీ కాన్సెప్ట్. ఇది క్వశ్చన్ నెంబర్ 27 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 28 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. క్వశ్చన్ నెంబర్ 28 కూడా పరిశీలించండి. అండ్ క్వశ్చన్ని పరిశీలించే ముందు ఆప్షన్స్ కూడా ఒకసారి పరిశీలించండి. ఇక్కడ B కామన్గా ఉంది. ఇక్కడ రెండో అక్షరం ఏదైతే ఉందో ఏది కూడా కామన్గా లేదు. కాబట్టి ఈ రెండో అక్షరం పైన దాడి చేద్దాం. 13 అండి. M అంతే 17, 21, 25. Y అంతే 25 అండి. అదేవిధంగా చూడండి 4 అయింది. ఇక్కడికి ఎంత అయిందండి? +4 అయింది. ఇక్కడికి ఎంత అయిందండి? +4 అయింది. మరి ఇక్కడికి +4 అంతే. 25కి 4 కలిపితే 29. ఇంగ్లీష్ అక్షరమాలలో 26 అక్షరాలు ఉంటాయి కాబట్టి 29లో 26 తీస్తే 3 ఏదైతే ఉందో 3 అంతే సి అక్షరం ఏదైతే ఉందో ఈ సెంట్రల్ అక్షరం సి ఏదైతే ఉందో ఇది మీకు ఆన్సర్గా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ లెటర్ సిరీస్లో దయచేసి ప్రతి అభ్యర్థి కూడా గమనించాలి. ఈ లెటర్ సిరీస్లో ఏదైతే ఆప్షన్స్ ఉన్నాయో ఆప్షన్స్ని అకార్డింగ్ చేసుకొని నువ్వు ముందుకు వెళ్ళగలిగితే చెప్పను ఎంత సునాయాసంగా ఏది చేస్తే నీకు 100% నువ్వు సక్సెస్ అవుతావు. ప్రతి ఒక్క ఫార్ములా మీకు అందిస్తున్నాను. ఇక్కడ ప్రతి ఒక్క ఫార్ములా కూడా మన కంటెంట్ ఏదైతే ఉందో ఈ కంటెంట్లో అందించడం జరుగుతుంది. మీరు గమనించండి అండ్ చాలా క్లారిటీగా మీరు చేయండి. ఇది క్వశ్చన్ నెంబర్ 28. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 29 కూడా మీరు ఒకసారి చూడండి. క్వశ్చన్ నెంబర్ 29 కూడా మీరు చూసే ముందు ఆప్షన్స్ కూడా ఒకసారి పరిశీలించినట్లయితే ఇది కామన్గా ఉంది, ఇక్కడ కామన్గా ఉంది, ఇక్కడ కామన్గా లేదు. 3 అక్షరం ఏదైతే ఉందో 3 అక్షరం కామన్గా లేదు కాబట్టి ఒకసారి పరిశీలించండి. జే అంతే 10, ఎన్ అంతే 14, ఆర్ అంతే 18, వి అంతే 22.
కాబట్టి ఈ 3 అక్షరం కోసం నేను మాట్లాడుతున్నాను. ఏమైంది? +4 అయింది. ఎవరికి ఏమైందండి? +4 అయింది. ఎవరికి ఏమైందండి? +4 అయింది. నెక్స్ట్ +4 దీనికి కలిపితే దేనికి ఈ 22కి +4 కలిపితే 26 ఏదైతే ఉందో జడ్ అనే అక్షరం ఏదైతే ఉందో 3 అక్షరంలో ఇది మీకు ఇక్కడ జడ్ కనిపిస్తుంది. కాబట్టి ఇది మీకు రైట్ ఆన్సర్గా చూడకుండా ఆన్సర్ టిక్ పెట్టి వెళ్ళిపోవచ్చు. దానికోసం మరి ఒక్క సెకండ్ కూడా టైం వేస్ట్ చేయకుండా నెక్స్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో దానికి వెళ్ళిపోయే విధంగా నువ్వు రేపు ఎగ్జామ్ పాయింట్లో ప్రిపేర్ అయినాడు ఆ రోజు నువ్వు 100% సక్సెస్ఫుల్ అవుతావు. ఓకే అండి, ఇది క్వశ్చన్ నెంబర్ 29. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 30 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. క్వశ్చన్ నెంబర్ 30 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఏమంటున్నాడు? క్వశ్చన్ చూసారు అండ్ ఆప్షన్స్ కూడా యూ గో ఫర్ ఆప్షన్స్. అంతే ఇక్కడ కామన్గా కనిపిస్తున్న మొదటి అక్షరంలో అండ్ 4 ఇచ్చాడు చూడండి. ఇక్కడ 4 ఇచ్చాడు. 4 కాదు 5 ఇచ్చుకున్నా మీకు అనవసరం, 6 ఇచ్చుకున్నా మీకు అనవసరం. ఎన్నేని ఇవ్వని వాడు ఎంత టఫ్ చేయాలనుకుంటున్నాడో టఫ్. నువ్వు ఒక ఎగ్జామినర్లాగా ఆలోచించే విధంగా నువ్వు రెడీ అవ్వాలి. ఓకే అండి, వాడు ఏమి ఇస్తున్నా ఇవ్వని మీరు రెడీ అవ్వాల్సింది ఏదైతే ఒక ఎగ్జామినర్ రెడీ అవ్వాలి. ఫస్ట్ దీంట్లో కామన్గా ఉన్నాయి. రెండో అక్షరం ఏదైతే ఉందో దీంట్లో కూడా కామన్గా ఉంది. 3వ అక్షరం ఏదైతే ఉందో కామన్గా లేదు. అంటే 3వ అక్షరం పైన మనం దాడి చేయొచ్చు. ఎన్ అంతే 14, కే అంతే 11, హెచ్ అంతే 8, ఈ అంతే 5 అని నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ఏమొస్తుందో అడిగాడు. అంతే ఎంత తగ్గిందండి? 3 తగ్గింది. 3 మైనస్ అయింది. -3 అయింది. ఎక్కడి నుంచి ఎంత వెళ్ళిందండి? -3 అయింది. ఓకే అండి, ఎక్కడి నుంచి అడికి వెళ్ళిందండి? -3 అయింది. అంతే మరి ఎక్కడి నుంచి -3 అంతే 5లో 3 తీసేస్తే 2 అంతే. ఈ 3వ అక్షరం ఏదైతే ఉందో బి అవ్వాలి. ఈ 3వ అక్షరం ఏదైతే ఉందో బి ఎక్కడ కనిపిస్తుంది? ఇదిగోండి ఎక్కడ కనిపిస్తుంది. కాబట్టి దీని ఆన్సర్ ఎంత అంటే ఇది అని పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. 3 అక్షరాలు ఇవ్వచ్చు, 4 అక్షరాలు ఇవ్వచ్చు, 5 ఇవ్వచ్చు, 6 ఇవ్వచ్చు. ఎన్ని అక్షరాలు ఇస్తారో ఏమనే ఉండి. ఓకే అండి, మీకు 100% మీకు ఈ విధంగా నువ్వు ప్రిపేర్ అయితే నువ్వు ఒక ఎగ్జామినర్లా తయారవ్వాలి. మన కృష్ణారెడ్డి అకాడమీ యొక్క లక్ష్యం ఏంటంటే ఒక అభ్యర్థి ఎవడైతే ఉన్నాడో ఎగ్జామినర్ ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు వెళ్ళినా 100% పేపర్ అటెంప్ట్ చేసే విధంగా మీకు రెడీ చేస్తుంది. అర్థమవుతుంది కదండి. ఈ విధంగా చూడండి, కంటెంట్ చూడండి ఏ రేంజ్లో మీకు వెళ్తుందో. 4 అక్షరాలు కదా 5 అక్షరాలు ఏమనండి, ఎన్ని వస్తాడో రానివ్వండి. మీరు కూడా ఈ విధంగా దీని యొక్క ఇదైతే ఉందో ఆ షార్ట్ కట్ కూడా మీకు చెప్పాను ఏ విధంగా చూడాలి, ఏ విధంగా వెళ్తే నువ్వు ముందు సక్సెస్ఫుల్ అవుతావు. ఇది క్వశ్చన్ నెంబర్ 30 ఏదైతే ఉందో 30 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 31 కూడా చూడండి. క్వశ్చన్ నెంబర్ 31 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఏమంటున్నాడంటే క్వశ్చన్ నెంబర్ ఇచ్చాడు అండ్ ఆప్షన్స్ కూడా మీరు ఒకసారి పరిశీలించుకోండి. చూడండి, మొదటి అక్షరాల్లో కామన్గా కనిపిస్తున్న ఈ ఎఫ్, దీంట్లో కూడా సి కనిపిస్తుంది. ఈ 3వ దాంట్లో కూడా డి కామన్గా కనిపిస్తుంది. 4వ దాంట్లో కామన్గా లేదు. అంటే ఈ 4వ అక్షరం పైన దాడి చేస్తే నీకు ఆన్సర్ అనేది ఈజీగా దొరుకుతుంది. ఓకే అండి, అంతే అలా చూసుకొని ఆప్షన్ చూసుకొని ఫాస్ట్గా నువ్వు ముందుకెళ్ళాలి. టీ అంతే 20, ఎక్స్ అంతే 24, బి అంతే 2, ఎఫ్ అంతే 6. అంతే ఎంత అయిందండి? +4 అయింది. ఎక్కడి నుంచి ఎంత అయిందండి? 22 24 తర్వాత 26, 20 అంతే +4 అయింది. ఎక్కడి నుంచి ఎంత అయింది? +4 అయింది. దీనికి +4 కలిపితే 10 అవుతుంది. అంతే చివరి అక్షరం ఏమవ్వాలి? జే అవ్వాలి. ఏదైతే జే ఉందో అదే మీకు ఆన్సర్గా పరిగణించడం జరుగుతుంది. ఓకే అండి, చాలా క్లారిటీగా మీకు ప్రతి అంశం పైన కూడా ఇంత క్లారిటీగా ఇదే కాదండి, ఒక లెటర్ సిరీసే కాదు, నెంబర్ సిరీస్ అవ్వచ్చు, ప్రతిదీ కూడా మీకు రీజనింగ్లో ఉన్నటువంటి ప్రతి టాపిక్ పైన పూర్తి సమాచారంతో మేము అందిస్తాము. అండ్ అర్థమెటిక్ అయితే బేస్ లెవెల్ నుంచి 2.5 సంవత్సరాలండి మా గురువుగారు చిట్టినాయుడు సార్ దగ్గర 2.5 సంవత్సరాలు అర్థమెటిక్ కూర్చున్నాను. అండ్ ఢిల్లీలో ఒక దగ్గర 4 నుంచి 5 నెలలు ఢిల్లీలో అర్థమెటిక్ రీజనింగ్ కూర్చున్నాను. అంతే ఏ విధంగా నేను నీ కంటెంట్ అందిస్తానో ఒకసారి ఆలోచించండి. ఆఫ్లైన్లో అయితే నీకు ధారాళంగా పిన్ టు పిన్ అర్థమెటిక్ రీజనింగ్ అంతే కృష్ణారెడ్డి అకాడమీ అంతే అర్థమెటిక్ రీజనింగ్ అంత రేంజ్లో వెళ్తాం. అండ్ ఆల్రెడీ ఇప్పటికైతే గ్రౌండ్ పరంగా చూసుకుంటే కృష్ణారెడ్డి అకాడమీ అంతే గ్రౌండ్ అంతే కృష్ణారెడ్డి అకాడమీ లాగా ఆల్రెడీ ఒక బ్రాండ్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు రెండో కోణం ఏదంటే అర్థమెటిక్ రీజనింగ్. ఈ కోణం కూడా మీకు చూస్తాను, మీరే చెప్తారు అది ఏ విధంగా వెళ్తుందన్న కాన్సెప్ట్ అండ్ కంటెంట్ ఏ విధంగా వెళ్తుంది అనేది. ఇది క్వశ్చన్ ఇది ఈ విధంగా వెళ్తున్నామండి. ఎడ్యుకేషన్ మిగతా టాపిక్స్ అన్నీ కూడా డిఫరెంట్ సార్లు వస్తారు. ఎక్సలెంట్ ఫ్యాకల్టీ పెట్టిస్తాం. ఏ అంశంలో కూడా తగ్గం. ఆంధ్ర తెలంగాణలో నెంబర్ 1 అకాడమీ మన కృష్ణారెడ్డి అకాడమీ. రానున్న 1-2 ఇయర్స్లోనే మనమే అవుతున్నాం. దాంట్లో అయితే ఎటువంటి ములాది లేదు. ఓకే అండి, చూస్తున్నాండి. ఇది క్వశ్చన్ నెంబర్ 31 అండ్ క్వశ్చన్ నెంబర్ 32 కూడా మీరు పరిశీలించండి. క్వశ్చన్ నెంబర్ 32 కూడా పరిశీలించే ముందు ఆప్షన్స్ పరిశీలించండి. చివరి అక్షరం పైన కానీ చివరి అక్షరం చూసుకున్నట్లయితే 6, ఎఫ్, జి, హెచ్ అంతే చివరి అక్షరం పరిశీలిస్తే సరిపోద్ది. టీ, ఎక్స్, బి, ఎఫ్ కనిపిస్తుంది. టీ అంతే 20, ఎక్స్ అంతే 24, బి అంతే 2, ఎఫ్ అంతే 6. అంతే ఏమైందండి? +4
ఇది కూడా +4, ఇది కూడా ఏమవుతుంది +4 అవుతుంది. ఈ +4 కూడా కలిపితే ఏమవుతుందో 10 అవుతుంది. 10 అంతా ఏమవుతుందండి చివరి అక్షరం ఎఫ్కి 6 కలిపితే 6కి 4 కలిపితే 10 అవుతుంది. 10 అంతే చివరి అక్షరం మనకి ఏం అవ్వాలి జే అవ్వాలి. 20, 24 +2 +2 అంటే ఆప్షన్స్లో మనకి మేబీ ఇది కానీ ఏదో కానీ జే అనే అక్షరం ఏదైతే ఉందో చివరి అక్షరం మిస్ అయ్యింది. అది మీరు ఒకసారి పరిశీలించుకోవచ్చు. ఓకే, మీకు ఏదైతే జే వచ్చిందో మీ రూమ్లో కూడా కూర్చొని ఒకసారి పరిశీలించండి. మిగతా కూడా ఒకసారి చేయండి. ఇది మీకు ఆన్సర్గా పరిగణించడం జరుగుతుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 32 ఏదైతే ఉందో క్వశ్చన్ నెంబర్ 32 అండి. అదేవిధంగా మీ క్వశ్చన్ నెంబర్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూడండి. చెప్పాను కదండి, ఈ లెటర్ సిరీస్ ఏదైతే ఉందో 2 పార్ట్స్గా మీకు చెప్పడం జరుగుతుంది. పార్ట్ నెంబర్ 1 అనేది మీకు ప్రతి కంటెంట్ కూడా అందించాము. పార్ట్ నెంబర్ 1లో ప్రతి కంటెంట్ కూడా అందించాము. అండ్ పార్ట్ నెంబర్ 2లో కూడా మీకు నెక్స్ట్ వీడియో ఏదైతే ఉందో 3వ వీడియో దాంట్లో ఈ లెటర్ సిరీస్ సంబంధించి ప్రతి అంశం కూడా ఈ 3 వీడియోల్లో మీరు ఒక్కసారి చెక్ చేసుకున్నట్లయితే ఎలాంటి పేపర్ ఇచ్చినా నువ్వు అటాక్ చేసే విధంగా నీకు తయారు చేస్తూ ఉన్నాం. ఓకే అండి, ఇది టైప్ 2 అనేది మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఏమి ఇస్తున్నాడు A-B-C-AB-C-D-B-D అలా స్వాన్ ఇచ్చాడు. కానీ ఇలా ఇచ్చినప్పుడు మీకు ఎలాగన్నది నెక్స్ట్ అత్యంత సులభంగా ధారాళంగా నెక్స్ట్ వీడియోలు మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే అండి, వీలైతే మన ఈ వీడియోస్ కూడా చూసే వాళ్ళు కొంతమంది షేర్ చేయండి. 100% మీకు సక్సెస్ఫుల్ అయ్యేగా మీ యొక్క తోటి వారు కూడా మీతో పాటుగా మీ యొక్క ఫ్రెండ్స్ కూడా 100% సక్సెస్ఫుల్ అయితే నువ్వు బాగుంటావు, నీ చుట్టూ వాతావరణం కూడా బాగుంటుందన్న ఆలోచన ఉండాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.